హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మరకత శివలింగం యొక్క పూర్తి కథను తెలుసుకుందాం. నవరత్నాలలో ఒకటైన మరకత రత్నానికి అంతులేని శక్తులు ఉన్నాయి. మన పురాణాల్లో కూడా మరకత మణి గురించి రాసి ఉంది. ఆ రత్నాన్ని ఒక శివలింగంగా మార్చారు. ఆ శివలింగం ఎంతో శక్తివంతమైనది. దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు ఆ మరకత శివలింగాన్ని ఎంతో ఇష్టంగా పూజించుకునేవాడు. ఇంద్రునికి ఒకానొక కాలంలో ముసుగుందన్ అనే ఒక మహర్షి సహాయం చేశాడు. అందుకు ప్రతిఫలంగా ముసుకుందన్ ఇంద్రుని దగ్గర ఉన్న అతి శక్తివంతమైన మరకత శివలింగాన్ని ప్రసాదించమని కోరుతాడు. అప్పుడు ఇంద్రుడు తన శక్తితో 6 మరకత లింగాలను చేస్తాడు. ఇంద్రుడు ముసుగుందన్కు ఒక పరీక్ష పెడతాడు. ఆ 6 లింగాలలో అసలైన లింగాన్ని కనిపెడితే ఆ మరకత లింగాన్ని తనకు ఇస్తానని చెబుతాడు. అప్పుడు ముసుగుందన్ తన తపోశక్తితో దివ్య దృష్టితో ఆ మరకత లింగాన్ని పూజించి కనుక్కుని దాన్ని పొందుతాడు. ఇదే మహాకాళేశ్వర ఆలయంలో ఉన్న మరకత శివలింగం యొక్క ప్రత్యేకత. మరకత శివలింగానికి కొన్ని ప్రత్యేక శక్తులు ఉంటాయి. ఈ శివలింగాన్ని పూజించిన నీరు తాగటం వలన లేదా దీన్ని పూజించిన విభూదిని స్వీకరించటం వలన అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. సర్వపాపహరిణి అయిన మరకత శివలింగాన్ని దర్శించుకోవడానికి ఇప్పటికీ ఆ విభూది కోసం ఎక్కడెక్కడి నుంచినో ప్రజలు దండోపదండాలుగా మరకత శివలింగాన్ని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. ఈ మరకత శివలింగాన్ని దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తీరిపోతాయని ప్రజలు ఈ మరకత శివలింగాన్ని దర్శించుకోవడానికి చాలా దూరం నుంచి దండోపదండాలుగా ఇప్పటి వరకు వస్తూనే ఉంటారు. ఈ మహాశక్తివంతమైన మరకత శివలింగాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఈ కథ గురించి విన్నారా? ఈ మరకత శివలింగం గురించి మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి.